శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమను నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వృషభ రాశి వారు వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థిక పరమైన స్థితికి వెళ్తారో అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది. ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా వృషభ రాశి వాళ్ళు మేషరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కొంచెం దూకుడు స్వభావం, తొందరపాటుతనం, తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, అలాగే మంచి దృఢమైన శరీరం వంటి మనసు కలిగేటటువంటి మేషరాశి వారిని వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన కొన్ని జాగ్రత్తలు పాటించి మాత్రమే వివాహం చేయాలి. అంటే వృషభ రాశి స్త్రీకి మేషరాశి పురుషుడితో వివాహం చేయవచ్చు. అలా చేయటం వలన ఈ మేషరాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతాడు, చక్కటి కుటుంబ జీవనాన్ని పొందగలుగుతాడు. అలా కాకుండా ఈ మేషరాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేసినట్లయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళ జాతకం కనుక బాగుండకపోయినట్లయితే ఈ వృషభ రాశి పురుషుడు వ్యసనాలకు లోనవటం, నిరుత్సాహపడిపోవటం, ఇబ్బందులకు గురి అవ్వడం జరగవచ్చు. కనుక ద్వాదశ స్థితిలో ఉన్న రాసులు కాబట్టి జాగ్రత్తగా విని జాతకాన్ని పరిశీలించి తప్పనిసరి అయితే తప్ప వివాహం చేరాదు. పైన చెప్పిన ప్రత్యేకమైన సందర్భంలో అంటే వృషభ రాశి స్త్రీకి మేషరాశి పురుషులతో ఇచ్చి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన జాతకం కలిస్తే మాత్రమే వివాహం చేయాలి. వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే మొదటి సందర్భం ఏమిటి అంటే వృషభ రాశి స్త్రీకి వృషభ రాశి పురుషుడితో వివాహం చేసినట్లయితే వాళ్ళ జీవితం బాగానే ఉంటుంది, అన్యోన్యంగా ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే ఈ ఒకే రాశి స్త్రీ పురుషులతో వివాహం చేయటం వలన ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కష్టకాలం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశి వారికి ఉండవు. కాబట్టి కొద్దిగా ఆలోచించి తప్పనిసరి పరిస్థితి అయితేనే వృషభ రాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో, లేకపోతే చేయకుండా ఉండటమే మంచిది. వృషభ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ద్వంద్వ స్వభావం కలిగిన రాశి వాళ్ళను వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ మధ్య గొడవ వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే వీరిద్దరి మధ్య ఉన్న ద్వాదశ స్థితి వలన మిథున రాశి వారి యొక్క నాణానికి రెండో వైపు చూసిన వృషభ రాశి వాళ్ళు మానసికంగా తట్టుకోలేక మిథున రాశి వారి నుంచి విడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వీరి మధ్య వివాహం జరిపించాలి. ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మిథున రాశి స్త్రీకి వృషభ రాశి పురుషుడితో వివాహం చేయవచ్చు. అప్పుడు ఈ వృషభ రాశి పురుషుడు ఆర్థికంగా మంచి బలోపేతం అయినటువంటి స్థితికి వెళ్తాడు, చక్కటి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తాడు. అలా కాకుండా ఈ వృషభ రాశి తిరిగి మిథున రాశి పురుషుడిని వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మధ్య గొడవలు, భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే పరిస్థితి కలుగుతుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి. వీలైనంత వరకు ద్వాదశ స్థితిలో వీళ్ళిద్దరి మధ్య వివాహం చేయకుండా ఉండటమే మంచిది. వృషభ రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేస్తున్నట్లయితే సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ఆపేక్ష, పిల్లలు అంటే అభిమానం, బంధుప్రీతి, సొంత వాళ్ళ మీద మమకారం, చక్కటి ఆలోచన శక్తి కలిగిన కర్కాటక రాశి వారికి వృషభ రాశి వారికి మధ్య అన్యోన్యమైన జీవితం ఉంటుంది. మంచి ఆలోచనలతో, భావాలతో ఉన్న ఈ వృషభ రాశి వాళ్ళు ప్రేమ స్వరూపమైన కర్కాటక రాశి వాళ్ళు వివాహం చేసుకొని సుఖభోగాలు, ఆనందాన్ని పొందగలుగుతారు. వీరి జాతకాలు కలిస్తే ఈ వృషభ రాశి వారికి కర్కాటక రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయవచ్చు. వీళ్ళకి కలిగే సంతానం కూడా మంచి ఉత్సాహవంతమైన సంతానం కలుగుతుంది, మహర్జాతకులు పుడతారు. కాబట్టి వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఇచ్చి వివాహం చేయవచ్చు. వృషభ రాశి వారు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఈ ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధం ఏర్పడుతుంది. ఈ సింహరాశి వాళ్ళ యొక్క క్రమశిక్షణ, శారీరక, మానసిక దృక్పథం,
ఈ వృషభ రాశి వారిని ఆకర్షిస్తుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళ యొక్క దుందడుగు స్వభావం, కొన్ని సందర్భాల్లో అహంకారపూరిత స్వభావాన్ని ఈ వృషభ రాశి వాళ్ళు ఓర్పుగా భరించగలరు. కాబట్టి వీరిద్దరికీ జాతకాలు కలిస్తే చక్కగా వివాహం చేయవచ్చు. ఇలా చేయటం వల్ల వీళ్ళిద్దరికీ కూడా చక్కటి ఉన్నత వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో జయం కలుగుతుంది. అలాగే రాజకీయ, సామాజిక అభివృద్ధి సాధిస్తారు. మంచి పదవులు పొందుతారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వృషభ రాశి వారు కన్యా రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఈ వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వారికి ప్రోత్సహించడం, అలాగే కన్యా రాశి వాళ్ళు వృషభ రాశి వారిని సపోర్ట్ చేయడం, వీరిద్దరూ ఒకరికి ఒకరు పూర్తిగా సహకరించుకోవటం వలన వీళ్ళిద్దరి మధ్య మంచి మానసికమైన అనుబంధం ఏర్పడుతుంది. చక్కని సంతానం కలుగుతుంది. అలాగే వీళ్ళిద్దరూ కూడా మంచి ఉచ్చ స్థితికి వెళ్తారు. ఆర్థికంగా ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నా సరే వీళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి స్థితికి వెళ్తారు. కాబట్టి వీరి జాతకాలు కలిస్తే ఈ వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయవచ్చు. మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారు తులారాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే న్యాయము, ధర్మము అనే వాటి మీద నమ్మకం, దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులారాశి వాళ్ళకి ఈ వృషభ రాశి వారికి ఉన్న శాస్త్రాష్టక స్థితి వలన ఎక్కువ మందిలో గొడవలు జరిగి విడిపోయే పరిస్థితి రావటం, ఈ రాశి వాళ్ళు ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల వృషభ రాశి వాళ్ళు వ్యసనపరులు అవటం, అంటే త్రాగుడు వంటి వాటికి బానిస అవ్వటం కొన్ని సందర్భాల్లో జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తప్పనిసరి అయితే ఈ జాతకాలు కలిస్తే చూసి వివాహం చేయాలి. వీలైనంత వరకు ఈ వృషభ రాశి వాళ్ళకి తులారాశి వారిని ఇచ్చి వివాహం చేయరాదు. వృషభ రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి మధ్య చాలా ఆకర్షణ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. కానీ వృశ్చిక రాశి వారి యొక్క కోపం, ఆవేశం, తీవ్రమైన ప్రేమ కలిగిన వృశ్చిక రాశి వారు ఈ వృషభ రాశి వారిని కొన్ని సందర్భాలలో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళ దాటికి వృషభ రాశి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీరి జాతకాలు కలిస్తే పర్వాలేదు అనుకుంటే మాత్రమే వివాహం చేయాలి. వీలైనంత వరకు చేయకుండా ఉండటమే మంచిది. వృషభ రాశి వాళ్ళు ధనుసు రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన జీవితం, ఆధ్యాత్మిక భావనలు, మొండితనం, పట్టుదల కలిగిన ఈ ధనుస్సు రాశి వారిని ఈ వృషభ రాశి వాళ్ళు చాదస్తం కలిగిన మనుషులలాగా లెక్కవేసి తక్కువగా చూస్తారు. కనుక వీళ్ళ మధ్య వివాహ బంధం నిలబడదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న శాస్త్రాష్టక స్థితి వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారికి, ధనుస్సు రాశి వారికి వివాహం చేయకుండా ఉండటమే మంచిది. వృషభ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళతో వివాహం చేసినట్లయితే అత్యద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి. సహజంగానే వివాహ సంబంధాన్ని పవిత్రంగా చూసేటటువంటి మకర రాశి వాళ్ళు ఈ వృషభ రాశి వారిని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా ప్రేమాభిమానాలు కలిగిన వృషభ రాశి వాళ్ళు మకర రాశి వారిని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వీరి జాతకాలు కలిస్తే వివాహం చేయవచ్చు. వీళ్ళ మధ్య చక్కటి పొంతన ఏర్పడుతుంది. వీరికి పుట్టిన సంతానం కూడా మహర్జాతకులు, గొప్పవాళ్ళు పుట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా కాలానుగుణంగా వాళ్ళకి దశ కలిసి వచ్చి అత్యంత ఉన్నతమైన ఆర్థిక అభివృద్ధిని, లక్ష్మీ కటాక్షం పొంది మంచి పదవులు, విజయాన్ని పొందుతారు. కనుక చక్కగా ఈ వృషభ రాశి వారికి మకర రాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు. వృషభ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళతో వివాహం చేసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్థిరమైన ప్రేమ బంధం వలన మంచి సంసార జీవితం, పిల్లలు, ఆరోగ్యం కలుగుతాయి. అయితే సహజసిద్ధంగానే ఆవేశపూరితమైనటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ప్రేమ విషయంలో మంచి అభిమానం, స్థిరమైన నిర్ణయాలు కలిగి ఉంటారు. ఎటువంటి దురాలోచన లేనటువంటి కుంభరాశి వాళ్ళు ఈ వృషభ రాశి వారితో వివాహం చేసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య చక్కటి వివాహ బంధం ఏర్పడుతుంది. అలాగే వీళ్ళకి ఉన్నతమైన సంతానం కలుగుతుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన స్థానాలకి పొందుతారు. జాతకాలు కలిస్తే వృషభ రాశి వాళ్ళకి కుంభరాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు. వృషభ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళతో వివాహం చేసినట్లయితే సహజంగానే మృదు స్వభావం మీనరాశి వాళ్ళు. వీళ్ళని చూసి వృషభ రాశి వాళ్ళు ఎంతో ముచ్చట పడిపోతారు. కారణం ఏంటంటే ప్రేమాభిమానం, ఆపేక్ష ఉండేటటువంటి వృషభ రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని చక్కటి గౌరవంతో రిసీవ్ చేసుకుంటారు. మీనరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో వీళ్ళతో చక్కగా కలిసిపోతారు. కనుక వీళ్ళ మధ్య వివాహ బంధం చాలా బాగుంటుంది. కాబట్టి ఏమాత్రం జాతకాలు కలిసినా ఈ వృషభ రాశి వారికి మీనరాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు. ఇలా చేయటం వలన లక్ష్మీప్రదం అవుతుంది. అంటే ఇద్దరూ కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిని పొందుతారు.
వీళ్ళు కాలానుగుణంగా మంచి ఆర్థిక అభివృద్ధిని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టల్ని పొందుతారు. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.